ఆటాడు బా ఆకలేసేమా కమిషన్ చూసిందిరా దుగ్గిరెడ్డి నెల రోజులైంది. జూన్ 4న జూన్ 11న ప్రమాణ స్వీకారం చేశారు. ఇంకా పట్టుమని 20 రోజులు కాలే మీరు అధికారంలోకి వచ్చి. మీరు ఇచ్చే యూట్యూబ్లో ఛానల్లో వదలడం, ఊహాగానాలతో సృష్టికర్త మీరే, దుష్ట ప్రచారం చేసేది మీరే, అన్నీ చేసేది మీరే. దానికి కల్పన, దానికి మా ప్రజెంట్ ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాని వర్తస్సు పలకడం. అంటే కర్త కర్మ క్రియ అన్నీ మీరే. మీరే ప్రకటనలు ఇస్తారు, మీరే మీ పేపర్లో రాస్తారు, మళ్ళీ మీరే ఇంకో పేపర్లు రాస్తారు. అంటే అంత మ్యాచ్ ఫిక్సింగ్. చంద్రబాబు నాయుడు శిష్యుడు రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి. ఆంధ్రజ్యోతి పేపరు రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో రాయించడం, దాని ఊహాగానంలో ఆంధ్రజ్యోతిలో రాయడం, కల్పన చేయడం. ఎన్నికలు పట్టుమని 20 రోజులు గల మీరు అధికారంలోకి వచ్చి ఊహాగానాలు చెప్పి ప్రజల్ని మబ్బతో పెట్టి ఏదో కథనాలు రాసి పేపర్లో మీ దుష్ట ప్రచారం చేయడం అనుకోండి. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు మేము మ్యాండేటరీగా సంతోషిస్తున్నాం. మా ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టింది, ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. కానీ ప్రజలు మాకు తీర్పు ఇవ్వలేదు, మీకు ఇచ్చారు. ఆ తీర్పుని శిరస వహించి ప్రజలకు ఎంత మేలు చేయాలనో మీరు ఇచ్చిన వాగ్దానాలని కూడా నెరవేర్చాలి. అదే మేము కోరుకునేది. 6 నెలల వరకు కూడా ఎక్కడ కానీ ప్రెస్ మీట్ పెట్టకూడదు. అధికారం తెలుగుదేశం పార్టీకి వచ్చింది, ఎన్నో సంక్షేమ పథకాలు, ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు, ఎన్నో మాటలు ఇచ్చారు. అవన్నీ వాగ్దానాలు కాదు, నెరవేర్చాలా ఖచ్చితంగా ప్రజలకని మేమందరం కోరుకున్నాం. మా ప్రభుత్వం రాకపోయినా కానీ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజలకు ఇచ్చాం, అభివృద్ధి చేసి చూపించాం. కానీ ప్రజలకు ఇంత మేలు చేసినా కానీ మాకు పట్టం కట్టలేదు. తెలుగుదేశం పట్టం కట్టారు. వాళ్ళు ఇచ్చిన సూపర్ 6 వాగ్దానాలు నమ్మినారు. మా సంక్షేమ పథకాలతో పాటు వాళ్ళ సూపర్ 6 కూడా కొనసాగాలని, ప్రజలకు అందరికీ చేరుకోవాలని మేము ఆలోచన చేశాం. కేవలం పట్టుమని 24 రోజులు కాల జగన్మోహన్ రెడ్డి పార్లమెంట్కి పోతున్నాడు, ఎంపీ అవినాష్ రెడ్డి రాజీనామా చేస్తున్నాడు, పులివెందులకి పోటీ చేస్తున్నారు అని ఆంధ్రజ్యోతిలో పేపర్లో రాయడం, మరుసటి రోజే మీ పేపర్లో రాయడం, మరుసటి రోజే రేవంత్ రెడ్డి బై ఎలక్షన్లో వస్తాయి, మా సత్తా ఏందో కడపలోనే తెలుసుకుందాం. ఒక తురి బుద్ధిలే కాంగ్రెస్ పార్టీకి. బై ఎన్నికల్లో ఒక తురి గడప దెబ్బ ఢిల్లీ అపార్ట్నెట్గా 5,42,000 మెజార్టీ చూపించాం. ఇంకా బుద్ధి లేకుండా ఈ ఎన్నికల్లో వచ్చి బై ఎలక్షన్లో వస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రభుత్వంలో గల్లీ గల్లీ తిరుగుతాడంట. కడప జిల్లాలో రేవంత్ రెడ్డి వచ్చి గల్లీ గల్లీ తిరుగుతాడు. ఇట్లా మాట్లాడడం ఏమనే చర్య? మేమంతా ఖండిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డికి 40% ఓట్లు ఇచ్చారు. ప్రజల పక్షాన నిలబడతాం. వాళ్ళు చెప్పిన అన్ని వాగ్దానాలు నెరవేర్చేంత వరకు మేము పోరాటం చేస్తాం. మాకు పోరాటాలు కొత్తగా 2009లో ఆ దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత 4 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నాం. ఒంటరిగా పోరాడినాడు. ఒంటరిగా ఒక్కరుగా తోడుగా వాళ్ళ అమ్మ విజయమ్మ గారు మా పార్టీ అధ్యక్షురాలుగా ఉండి ఆమె 2 పోటీ చేశారు. 2 గెలిచాం. 2012లో 17 మంది ఎమ్మెల్యేలు గెలిచాం. 2014లో 67 మంది శాసనసభ్యులు గెలిచాం. 2019 వరకు కూడా ప్రతిపక్షంగా ఉండి ప్రజలకు సంక్షేమ పథకాలు అందాలనే ఆలోచనతో ఆ రోజు 2014లో ఎన్నో మోసపూరిత వాగ్దానాలు ఇచ్చి ప్రజలకు అందలం ఎక్కిన తర్వాత ఏ ఒక్కటి చేయబోక జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో కాకుండా ప్రజాక్షేత్రంలో తెలుసుకుంటా అని చెప్పేసి ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మాకు కొత్తగా పోరాటాలతో పుట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.
ఈరోజు మేము అధికారం కోల్పోయినా కానీ ప్రజల పక్షాన్ని నిలబడతాం, ప్రజా పోరాటం చేస్తాం. మళ్ళీ తిరిగి 2029 వరకు కూడా మేము పోరాటం చేస్తూనే ఉంటాం. అధికారం వచ్చేదానికి ప్రజల పక్షాన్ని నిలబడతాం. అంతవరకు 2029లో ఎన్నికల్లో మేము తేల్చుకుంటాం. కానీ ఇట్లా అభూత కల్పన ఇట్లా రాయడం అనేది హీనమైన చర్య అని చెప్పేసి నేను తెలుసుకుంటున్నా. ఈరోజు 20 రోజులు కాలే అధికారంలోకి వచ్చి తెలుగుదేశం పార్టీ ఉచిత ఇసుక ప్రజలకందరికీ ఉచిత ఇసుక బాబు. కార్మిక సోదరులారా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ ట్యాక్స్ వసూలు చేస్తున్నాడు, జే ట్యాక్స్ వసూలు చేస్తున్నాడు అన్ని మాట్లాడి కళ్ళిబొల్లి మాటలు చెప్పి మేమేదో ఇసుకలు దోచుకున్నాం, తిన్నాం, ఇదంతా శేఖర్ రెడ్డి కబ్జా రాష్ట్రమంతా చేసినాన్ని చెప్పిన వ్యక్తి, ఎన్నికల్లో అన్ని మాట్లాడిన వ్యక్తి ఈరోజు ఇసుక నిన్న రీచ్లు వదిలినారు, ఉచిత ఇసుక ఇన్నారు. ఈరోజు జూలై 8న 1700 రూపాయలు ఇసుక, ట్రాక్టర్ ఇసుక 1700, అంటే 5 టన్నులు ఇసుక 1700 రూపాయలు మీరు వసూలు. అంటే ప్రజలకి వచ్చిన 20 రోజుల్లోనే వాగ్దానాలు మభ్యపెట్టిన, అంటే ఉచిత ఇసుక అని చెప్పి ఇప్పుడు ట్రాక్టర్ ఇసుక 1700 రూపాయలు. కడపకు తోలిన తర్వాత ఇసుక ట్రాక్టర్కి దాని డీజిల్ ఖర్చు అంతేసి 3500 రూపాయలు అమ్ముతారు ఇసుక. అంటే మా ప్రభుత్వంలో 3900, కేవలం డిఫరెన్స్ 400 రూపాయలు. అంటే ఉచిత ఇసుక అని చెప్పి మళ్ళీ మీరు 1500 రూపాయలు మీరు వసూలు చేస్తూ మళ్ళీ ట్రాక్టర్ ఓనర్లు 2700 తీసుకుంటూ 3700 రూపాయలు ఇసుక ఈరోజు కడప కొడుతుంది. అది కూడా ఎక్కడ కానీ నెందులూరు కానీ రాజంపేట కానీ ఎక్కడ కానీ ఇసుక లేదు. ఆ ప్రాంతానికి ఇసుక పోవాలంటే సిద్ధోటం జ్యోతి నుంచి ఆ ప్రాంతానికి 50 కిలోమీటర్లు. 50 కిలోమీటర్లకి ఎంత వసూలు చేస్తారో ఆలోచన చేయండి. అంటే కల్లిబొల్లి మాటలు చెప్పి జగన్మోహన్ రెడ్డి జే ట్యాక్స్ వసూలు చేస్తున్నాడు, ఇసుకలు వసూలు చేస్తున్నాడు, మట్టిలో వసూలు చేస్తున్నాడు, ఎన్ని మాటలు మాట్లాడి ఎన్నికల్లో ప్రజలతో ఓట్లు వేసుకొని ఈరోజు ప్రజలకు మళ్ళా కుచ్చు టోపీ పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. నిజంగా ఈరోజు జూన్ 4న ఎన్నికలు జరిగాయి. జూన్ 12ను ప్రమాణ స్వీకారం చేశావు. జూన్ 12న భారతదేశ వ్యాప్తంగా కాదు, మన ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కూల్స్ రీఓపెన్ అయినాయి. రీఓపెన్ అయితే ఈరోజు జూలై 9కి ఇంతవరకు అమ్మఒడి వేసిన పాపాలు పోలేను. పిల్లలు స్కూల్స్ పోతున్నారు. ఆ తల్లి ఎంత అవసరం పడుతుందో, గవర్నమెంట్ స్కూల్స్లో కాదు ప్రైవేట్ స్కూల్స్లో పోయే వాళ్ళకి ఫీజులు కట్టాలన్నా కానీ ఏ భారం కానీ అన్ని దానికి నువ్వే బాధ్యునివి. ఒకరికి కాదు, ఒక ఇంటికి జగన్మోహన్ 15,000 రూపాయలు అమ్మఒడి ఇస్తుంటే మీరు ఎంతమంది ఉన్నా ఎంతమందిని కన్నా కూడా అందరికీ 15,000 రూపాయలు చెప్పినావు. ఇంతవరకు నెల అవుతుంది. స్కూల్స్ రీఓపెన్ అయినాయి. తల్లి పిల్లలు కానీ అందరు స్కూల్ చేర్పించాలి, వాళ్ళ స్కూల్ ఫీజులు కట్టాలి. అన్ని కట్టాలంటే ఎక్కడ కానీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఏది చేయలేదు. ఈరోజు జూన్ నుంచి ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయింది, వర్షాలు పడుతున్నాయి. రైతులకు ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇచ్చిన పాపాన పోలేదు. అదే 4 సంవత్సరాలు మేము అధికారంలో ఉన్నప్పుడు ప్రతి నెల జూన్లో 1వ తారీఖున వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ ఖచ్చితంగా వేసిన పరిస్థితులు మా ప్రభుత్వంలో ఉన్నాయి. ఈరోజు జూలై 4 అవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా మన జిల్లాలో అయితే 250 కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ రిలీజ్ చేయాల్సిన పరిస్థితి. కానీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నాకు తెలిసి సరాసరిగా 3,000 కోట్ల రూపాయలు ఇంతవరకు ప్రజలకు వేసిన పాపాన పోలేను. జూన్ రైతు సోదరులకి అందరూ ఖరీఫ్ అనే వర్షాలు పడుతున్నాయి, దుక్కి దినుకోవాలా, వాళ్ళకందరికీ సాగు చేయాలంటే సబ్సిడీలో ఎరువులు కొనాలి, ఇచ్చిన పాపాన పోలే. రైతులను నట్టేట పొంచినాం, తల్లిదండ్రులని పిల్లలు బడికి పంపించే తల్లిదండ్రులను మోసం చేసినాం, భవన నిర్మాణ కార్మికులకి సోదరులకి అందరికీ కూడా మోసం చేశావు. ఇంత మోసం చేసిన వ్యక్తివి నువ్వు మాట్లాడతావు. మేము చేయుత దగ్గర ఇప్పటికే 2,500 కోట్ల రూపాయలు అక్కచెల్లెల అమౌంట్లో చేయుత వేయడం జరిగింది. అంటే 5,000 కోట్ల రూపాయలు మేము రిలీజ్ చేయాల్సింది ఎన్నికల కోడ్ ఇచ్చిన దాని వలన 2,500 కోట్లు ఇచ్చినాం. 2,500 కోట్లు ఇంతవరకు నెల రోజులు అవుతుంది మీ ప్రభుత్వం వచ్చి, ఇంతవరకు కూడా 2,500 కోట్లు చేయుత అక్కచెల్లెల అకౌంట్లో వాళ్ళు డబ్బులు వేసిన పాపాన పోలే మీ ప్రభుత్వం. అంటే ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అన్నీ కొనసాగుతూ సూపర్ 6 మా పథకాలు కూడా కొనసాగుతాయి. రాష్ట్రాన్ని సృష్టిస్తా, రాష్ట్రాన్ని ఆదాయ వనరు సృష్టిస్తాను, మేము ఇచ్చే సంపద సృష్టిస్తాను,
మేము ఇచ్చిన వాగ్దానాలు కాదు, జగన్ సంపద సృష్టించలేదు, కేవలం అప్పులు చేసుకున్నాడు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కన్నా మా ప్రభుత్వం మిన్నగా చేశాం అని చెప్పి కళ్ళబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే ఒక నెల రోజులు అవుతుంది. శాండ్ వదిలినావు, రైతులను మర్చిపోయినావు, అమ్మ ఒడి మర్చిపోయినావు, చేయూతను మర్చిపోయినావు, ఏ ఒక్కటి కూడా చేయకపోగా రాబోయే రోజుల్లో ఏపీ అంటే అమరావతి, పి అంటే పోలవరం, మూడు దోచుకుంటే పనే. అమరావతిలో కన్స్ట్రక్షను, అమరావతిలో ఫ్లైఓవర్లు, సామాజిక వర్గానికి లబ్ధి చేకూర్చేట్టుగా 5 ఏళ్లలో ఎన్ని వేల కోట్లు దోచాలా, పోలవరంలో ఎన్ని వేల కోట్లు దోచుకొని తినాలి, మన ఎన్నికల ఖర్చు లెక్కంతా ఎట్ట తీయాలనే ఆలోచనల మీద ఉన్నావు తప్ప నువ్వు నీ కొడుకు ఏమి చేసిన పాపన పోలేదు. కేవలం వాగ్దానాలు ఇచ్చినావు, ప్రజలు మేనిఫెస్టోని స్వాగతించినారు, మీకు పట్టం కట్టినారు. దయ ఉంచి జగన్మోహన్ రెడ్డి మీద కళ్ళబొల్లి మాటలు చేసి ఆ మనిషిని ఎంపీకి పోతాడు, ఇక్కడ ఏమి పనిలే, ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో పని లేదని మాట్లాడించినాం. రేవంత్ రెడ్డితో కేవలం నీ శిష్యుడు ఇప్పుడు ముఖ్యమంత్రి అయినాడని ఆయన తెలంగాణలో ఉండి ఆంధ్ర రాష్ట్రం గురించి ఏమి చేశాడని ఈయన మళ్ళీ లొల్లి చేసేదానికి, ఇంట్లో చిచ్చు పెట్టేదానికి ఈ కార్యక్రమం చేస్తున్నావు తప్ప దీనికి అంతటికి కర్మ కర్త క్రియ చంద్రబాబు నాయుడు అంటే రాధాకృష్ణ. ఇట్లాంటి ఎన్ని మానుకొని బుద్ధి తెచ్చుకొని వాగ్దానాలు ఇచ్చినట్టుకి ప్రజలకి వాళ్ళకి సేవ చేయాలని కోరుకుంటూ, ఇలాంటి ఎన్ని కట్టబద్దులు రాస్తే రాబోయే రోజుల్లో కూడా ఇప్పుడే దుష్ట శక్తి, అరాచకాలు, గూండాయిజం, రౌడిజం ఈ 20 రోజుల్లోనే ప్రజలందరూ కూడా గమనిస్తారు. నిన్న మైత్కూరులో కూడా భీమఠం మండలంలో రామాపురంలో మీ దౌర్జన్య కాండాలను చూస్తున్నాం. కోర్టులో ఉండే కేసును కూడా కోర్టులో తెగక ముందే ఇప్పుడు భూమి దున్నడం అనేది మీ అధికార పార్టీ చేస్తున్న అరాచక శక్తులు. రాష్ట్రంలో జరుగుతున్న అన్ని అరాచకాలని కూడా గమనిస్తున్నాం. ఆ జనవరి మాసంలో ఖచ్చితంగా బాసులందరినీ పరామర్శించడానికి మా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా బయలుదేరుతాం. రాబోయే రోజుల్లో మీరు చేసే అరాచక గుండాయిజాన్ని అరికట్టేదానికి జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ప్రజలకి అండగా ఉంటాడని చెప్పి తెలియజేసుకుంటూ, మీరు ఇచ్చిన తీర్పుని మీకు ఇచ్చిన తీర్పుని మీ మేనిఫెస్టో ప్రకారం సంక్షేమ పథకాలు, మీ సూపర్ 6 పథకాలు అన్ని అమలు చేయాలని కోరుకుంటూ, ఇప్పటికైనా ప్రజలు గమనించాలి. ఎంత మోసపూరిత వాగ్దానాలతో ఉచిత విద్యుత్ అని 1700 రూపాయలు ఇసుక వస్తున్నారు. ఉచిత విద్యుత్గా ఉచిత ఇసుక అని చెప్పేసి ఈరోజు 1200 రూపాయలు వసూలు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు కళ్ళబుల్లి మాటలు మీరు ప్రజలందరూ కూడా గమనించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.